ఈరోజు మా ఫెస్ట్ థర్డ్ డే అంటే ఫైనల్ నైట్ ఈజీ ఉంటుంది అనమాట. అక్కడ ముందు ఏంటంటే ఈరోజు ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి ఈరోజు ట్రెడిషనల్ డే అంట. లైక్ సో ఇంకా కుర్తా వేసుకోవాలి, లేదంటే ట్రై చేస్తా. పంచలేదు బట్ మా ఫ్రెండ్ అడిగిస్తాడు. అది అయిపోయిన తర్వాత ఏం చేద్దామంటే మనం నాన్ టెక్నికల్ ఈవెంట్స్ ఉంటాయి, లైక్ గేమ్స్ ఆడిపించడం కానీ చిన్న టెక్నికల్ అయిపోయినాయి. సో అది అయిపోయిన తర్వాత మనకు ఫుడ్ ఉంటుంది, లంచ్. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం చూపిస్తా, ఎంతో చూపిస్తా. సో షల్ వి మూవ్. సో థర్డ్ డే ఈరోజు ట్రెడిషనల్ డే కాబట్టి ఇట్లా కుర్తా ఇంకా అయితే వేసుకున్నా. అండ్ మా విష్ణువర్ధన్ గారు వానికి పంచ తెచ్చుకున్నాడు ఇంటి దగ్గర నుంచి. వానికి పంచ కట్టుకోవడానికి రావట్లేదు. ఇట్లా రా. హాయ్ ఫ్రెండ్స్, అంటే వచ్చు కాకపోతే పర్ఫెక్ట్ గా కట్టాలని చెప్పి అమ్మా సూపర్ వీడియో కొట్టుకుంటూ వేరే పంచ వేసుకొని వస్తలేదు వేస్తున్నా గాయ్స్, కాకపోతే టైం పట్టేది. సో ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్దాం. అక్కడ ఈరోజు నాన్ టెక్నికల్ గేమ్స్ ఉంటాయని చెప్పినా కదా. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏం కదా. మనోళ్ళు ఎట్లా రెడీ అయ్యారో ఇప్పుడు చూద్దాం. మనోడు శ్రీవర్ధన్ బైక్ లేదా అది లేవు చూడు. మొత్తం ఏమంటారు పైజామా వేసుకున్నాడు పోరాడు. అంతే పైజామా. మేమేమో కుర్తా వేసుకుని మేము వస్తే అన్న మంచిగా రెడీ ఎల్లో కలర్. మాకేం చెప్పలే, ఒక్క మాట కూడా చెప్పకుండా. సో ఇంకా మనం కాలేజ్కి వెళ్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు మనం ఈ బొల్లెట్ తీసుకుని అయితే పోతున్నాం కాలేజ్కి. బెస్ట్ అని చెప్పేసి బుల్లెట్ అయితే తీసుకున్నాం. మాకు తెలిసిన వాళ్ళది. మనం ఇప్పుడు హాస్టల్ నుంచి కాలేజ్ అయితే బయలుదేరుతున్నాం మంచిగా రెడీ అయ్యి. అక్కడ నుంచి మనకి జర సోక్ ఎక్కువ కదా, అందుకే స్పెట్స్ తీసుకున్నాం. ఆ తర్వాత బ్లాగ్ తీయడానికి కెమెరా పట్టుకోవడానికి మా ఫ్రెండ్ అయితే మా బైక్ పైన ఎక్కించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కాలేజ్ అయితే వెళ్తున్నా. అక్కడ కూడా చూపిస్తా లోపల ఏం చేస్తాం ఏం కదా అని చెప్పేసి. అండ్ ఇదే మా కాలేజ్ వచ్చేసింది. బయట గేట్ అన్నమాట. ఇది ఈ పోస్టర్స్ మొత్తం ఉంటాయి. ఇక్కడ మా షాంబాయ్ అయితే కలిసిండు, మా సీనియర్ అన్నమాట. సో అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నేను సడన్గా వెళ్ళి అక్కడ కలిసిన. సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. కాలేజ్ లోపలికైతే ఎంట్రీ అయ్యాం. ఇది మా కాలేజ్ ఫ్రంట్. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అలాగే స్ట్రేట్గా వెళ్తే మా డిపార్ట్మెంట్ వస్తుంది. ఫెస్ట్ అన్నాక మేము మా డిపార్ట్మెంట్ మేము చేసుకుంటాం. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు సపరేట్గా చేసుకుంటారు కదా, తెలిసిందే. అండ్ సైడ్కి నైట్ డిజైన్ అయితే ఉంటుంది కాబట్టి అక్కడైతే స్టేజ్ రెడీ చేస్తున్నారు. అండ్ ఇలాగే స్ట్రేట్గా ఇంకొద్దిగా దూరం వెళ్తే మన డిపార్ట్మెంట్ అయితే వస్తుంది. వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది మన టెక్స్టైల్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఇంకా సీనియర్ జూనియర్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా రెడీ అయి ఉన్నారు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కొరకు. అండ్ అంతవరకు అయితే టైంపాస్ అనమాట, చిల్. ఇంకా అందరు కూర్చొని ముచ్చట్లు తెలిసిందేగా మన వాళ్ళు. అండ్ ఇక్కడైతే మా హెచ్ఓడి సార్ క్యాబిన్లోకి అయితే అందరం వెళ్తున్నాం. మా సార్ ఏదో మా అందరి దగ్గర ఫెస్ట్ గురించి మాట్లాడుతూ ఒక 5 minutes రండి అంటే అందరం కూడా వచ్చేసాం. చూడండి వీళ్ళందరూ మా క్లాస్మేట్స్. అండ్ ఇక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ రూల్ నెంబర్ 1 ఇక్కడ సందీప్, హిమాంశు, మంజుష చాలామంది అయితే ఉన్నారు అనమాట. టోటల్ మేము 50 members మా బ్యాచ్ అయితే. ఈ ఏళ్ళు ముద్ర వచ్చేసి మన విష్ణువాడే, శ్రీవర్ధన్. ఇది లంచ్ ప్లేస్ అన్నమాట. సో మేము లంచ్ అయితే అక్కడ చేసేయాలి. గర్ల్స్కి సపరేట్ అండ్ బాయ్స్కి సపరేట్ చేశారు. స్టాఫ్ వాళ్ళకు కూడా సపరేట్ అయితే ఉందన్నమాట అక్కడ. సో నా దగ్గర లంచ్ అయిపోయింది. పూరాలు దొరికిలే కర్రీ వాడు తొందర తినేసాడు. సో ఆకలితో బాగా టేస్ట్ ఉంది. ఇంత ఆకలితో అయితే ఇంకా పడిపోతాడు. ఐస్ క్రీమ్ చల్లైనట్ట జాడి వీడు తిన్నారు పాపం. ఓకే బాయ్ సుజన్ అని చెప్పి కెమికల్లో అందగాడు ఎవరైనా కొడితే ఈడు వస్తాడు. యూసిటీ మొత్తం అందగాడు ఎవరంటే సర్చింగ్ సుజన్ వస్తుంది. ఫలక్నామా దాస్ సేమ్ అట్లే ఉంటాడు. ఫలక్నామా దాస్ డ్రెస్ కూడా అట్నే చూడండి. అవుట్ఫిట్ వేరే. విష్ణు తెలుసుగా నా వీడియోలో వస్తాడు. జోయల్ అని చెప్పేసి మన కెమికల్ ఫైనల్ ఇయర్. ఇది అవసరం లేదు. రీసెంట్లీ గెట్స్ జాబ్ ఇన్ ఏ కంపెనీదా? కంగ్రాచులేషన్స్ మ్యాన్. డాన్సర్ నరేంద్ర అంటూ డాన్స్ తెలుసు. వాట్ నాట్ హిస్ everything హిస్ వరల్డ్ టు మీ. వాట్ నాట్ గురించి శ్రీవర్ధన్ వి వర్షిప్ హిస్ ఎక్సలెన్స్. శ్రీవర్ధన్ చిన్న పుట్టినప్పుడే జాబ్ కొట్టాడు. పుట్టినప్పుడే ఆయనకు పెద్ద ఐపీఎస్ అండి కొడతాడంట. సో అంటాడు. సో చెప్పి ఇంకో చెప్పిలా వేస్టే. జాడి మా రూమ్మేట్ తెలిసిందయ్యా.
ఇది కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళ బ్లాక్. సో ఇక్కడ ఒకసారి మీకు లోపల చూపిస్తే వాళ్ళ డెకరేషన్ ఎలా చేశారు ఇంకా అని చెప్పేసి. Hey guys, my junior Trisha. Hi guys. The roll number ఎంత? 7 అంట. జర యాక్టివ్ ఎక్కువ అన్నమాట. అందరితో బాగుంటుంది. సీనియర్ అయినా కూడా బాగా జోక్స్ చేస్తుంది. అట్లుంటుంది సీనియర్ జూనియర్ ర్యాప్ అంతేగా. సో ఎనీవే ఆ టెక్స్టైల్ కాబట్టి టెక్స్టైల్ ఇంకా లేపాలి మేము పోయినాక అంతేగా. అండ్ గైస్ మా అన్నకు కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Narendra official. Mr. Narendra Universal. Okay, just like, share and subscribe to Mr. Narendra official. Universal. Okay guys, like, share and subscribe to Mr. Narendra Universal. ఓకే అండి, మీరు కూడా ఫ్యూచర్లో మంచిగా కావాలని ఆల్ ది బెస్ట్. మీ యూట్యూబ్ ఛానల్ కూడా చాలా హైప్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. బ్లాక్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసీ. ఒక్కసారి అయితే మీకు స్పీడ్గా చూపించేస్తా, మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. సో ఒక్కసారి రౌండ్ అప్ చేసేస్తా. ఇంకో పేరు నాకు నీకు ఇక్కడ మా జూనియర్స్ దగ్గర గేమ్స్ అయితే ఆడిపిస్తున్నాం. ఒకరికి మ్యూజిక్ పెడతాం, ఇంకొకరికి మన పేరు చెప్తాం, ఆ పేరు వాళ్ళకి వినిపించేటట్టు చెప్పాలి. సో అది గేమ్. ఆ తర్వాత నేను మన విష్ణు వెళ్ళేసి ఒక వీడియో అయితే చేసినాం అనమాట. లైక్ ఏంటంటే ఇట్లా వాక్ చేస్తూ నడుచుకుంటూ రావాలి. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఇయర్లో సేమ్ ప్లేస్లో సేమ్ వాక్ చేస్తూ వచ్చినాం అనమాట. సో దానికి ఇప్పుడు 4th ఇయర్లో ఇట్లా చేసినాం అన్నట్టుగా ఒక వీడియో అయితే చేసినాం. ఆ రీల్ ఇంకా నేను ఎడిట్ చేయలేదు కాబట్టి ఇంకా ఎక్కడనో పోయింది అది. సో అట్లా మొత్తానికి అయితే ఈవినింగ్ వరకు అలా టైంపాస్ చేస్తూ మొత్తానికి అయితే 3rd డే అయితే అయ్యింది. ఈవినింగ్ మనకి కాలేజ్లో నాన్ టెక్నికల్ గేమ్స్ కానీ ఇవన్నీ నాన్ టెక్నికల్ ఈవెంట్స్ గేమ్స్ ఇంకా అందరం ట్రెడిషనల్గా రెడీ అయినాం కాబట్టి ఫోటో షూట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత దాదాపు ఒక 5-5:30కి అయితే హాస్టల్కి వచ్చేసి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇప్పుడు 6 అవుతుంది. అండ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే ఈరోజు డీజే నైట్ అనమాట. సో ఫైనల్ డే మనకి డీజే నైట్ ఉంటుంది. అంటే మనకి స్టార్టింగ్లో ఇంతవరకు పెట్టిన పేపర్ పోస్టర్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయిగా, అండ్ టెక్నికల్ ఈవెంట్స్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్ వాటిలో గెలిచిన వాళ్ళకి ఈరోజు సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్స్ ఇచ్చేది అయిపోయిన తర్వాత మనకైతే డీజే నైట్ ఉంటుంది. డీజే నైట్ అయితే చూద్దాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతా. సో ఆర్గైన తర్వాత చూపిస్తా ఎలా ఉంటుంది అనేది. Bye bye. These type of platforms are really helpful. You all. లైటింగ్ ఇంకా స్టేజ్ ఇంకా డీజే మొత్తం రెడీ అయితే అయిపోయింది. స్టార్టింగ్ కాబట్టి ఒక చీఫ్ గెస్ట్ అయితే వచ్చారు, అతని స్పీచ్ అయితే నడుస్తుంది ఇప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు సర్టిఫికేషన్స్ ఆ ప్రాసెస్ మొత్తం ఒక 1.5 hours 2 hours అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 1 hour 1.5 hours మాకైతే డీజే నైట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఒక స్టేజ్ పైన చీఫ్ గెస్ట్ అయితే స్పీచ్ ఇస్తున్నాడు. ఒకసారి చూపిస్తా ఎంతమంది వచ్చారు అనేది. అండ్ సేమ్ నిన్నటికంటే ఎక్కువ మంది వచ్చారు డీజే నైట్ కదా. అది ఇక స్టెప్స్ పైన కూడా చాలామంది అయితే కూర్చొని ఉన్నారు. Last day of OK Fest. కూర్చున్నామట్లా సరదాగా చూడాలి. వచ్చేదే లేటు. బ్లాగ్లో పెడతారు.
అలా సర్టిఫికేట్స్ ఇచ్చేదైతే అయిపోయింది. ఇప్పుడు ఇంకా డీజే నైట్ కోసం అందరైతే వెయిట్ చేస్తున్నారు. సో చైర్స్ ఇంకా అవన్నీ సెంటర్లో పెట్టి ఒక సైడ్ గర్ల్స్ ఒక సైడ్ బాయ్స్ చేయడానికి. వీళ్ళు మా సూపర్ సీనియర్స్. డీజే నైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఒక సైడ్ గర్ల్స్ ఒక సైడ్ బాయ్స్ అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు, చిల్ అవుతున్నారు. అండ్ చాలామంది అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయారు అనమాట. అంటే అవుటర్స్కి ఇంకా అలో చేయలేదు మన గొడవలు అయితే అని చెప్పేసి. సో ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు అయితే మా ఇక్కడ డాన్స్ చేయడానికి ఉన్నారు. ఇక్కడ మన వాళ్ళు ఎవరు తగ్గట్లే, ఎవడు బాడీ గార్డ్ చేస్తున్నారు, అసలు ఎవడ వినట్లే కూడా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాట అట్లా అయిపోయింది అన్నమాట డిజైన్ అయితే. ఇక్కడ విష్ణువాడు అయితే ఒక కొత్తగా ట్రై చేస్తా అన్నాడు. లైక్ అంటే బుజ్జల పైన ఎక్కించుకుని డాన్స్ చేస్తారా అన్నాడు. అలా అయితే చేసేసామన్నమాట. అండ్ సేమ్ అలాగే నేను కూడా వాడిని నా భుజల పైన ఎక్కించుకొని చేసినాం అనమాట. ఇంకా అదొక రకమైన ఆనందం మనకి తెలుసుగా. మనం ఏం చేసాం మనకు అర్థం కాదు. డీజే నైట్ ఇలాంటి సమయంలో ఇలా డీజే నైట్ని మేమందరం ఇంకా జూనియర్స్ సీనియర్స్ అందరు చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. బికాస్ ఎలాంటి మధ్యలో గొడవలు అయినా కూడా మా డీజే నైట్కి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా చాలా మంచిగా చేసినాం. వచ్చేసాం అనమాట. ఫెస్ట్ అయిపోయింది. ది లాస్ట్ హ్యాపీ డేస్ సాంగ్ పెట్టుకున్నాం, ఎగిరినాం, వచ్చినాం. సో లెట్స్ మా వాళ్ళు అవుట్ అయిపోయారు ఒక్కొక్కరు. అప్పుడే అయిపోయింది అనుకో, ఇప్పుడే మొదలైంది. సో ఫైనల్లీ మా ఫెస్ట్ లో ఫైనల్ డే అయిపోయింది. ఆయన గట్టిగా మాట్లాడినట్లయితే ఏదో వాళ్ళు ఏడ్చిరు సిగ్గు లేకుండా. ఓకే ఎనీవే మేబీ ఎందుకు నాకే తెలియదు. నేను చూడడానికి గట్టి ఉన్నా కానీ నేను ఏడ్చిన, నాకే అర్థం కాలేదు ఎందుకు ఏడ్చినావు. కాదు సీరియస్లీ నాకే అనిపించింది ఎద్దులా ఉన్న ఏడ్స్ దరిద్రంగా ఉంటుందని. బట్ ఏం చేస్తాం, వీళ్ళకంటే ఎమోషన్ లేదు ఫ్రెండ్స్, ఎమోషనల్ లేదు. నాకంటే మనసు ఉంది, ఒక బంధుత్వాలు ఉన్నాయి. నాకంటే కొన్ని మెమోరీస్ బంధాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అయితే అసలు సీరియస్లీ నేను కూడా చూస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నా. ఒక్కసారి ఏడవలే. యాక్చువల్లీ చెప్పిండే వానికైతే ఏడుపు వస్తుందంట, బయట రానియలే. బాయ్ అయితే బాయ్ యాక్టింగ్ చేస్తున్నాడు ఇప్పుడు. చాలా స్ట్రాంగ్. సీరియస్లీ నేను నార్మల్ గా ఇప్పుడు ఏడవాలి ఇంతవరకు. ఫోర్ వచ్చినాక ఇలా కొన్ని సిచ్యువేషన్ కానీ ఓకే ఏం చేస్తాం. మేబీ అంటే ఆ టైంకి అంత మంది చూసేసి మరి 3 years అన్ని గుర్తొచ్చినందుకనే మనకు తెలియదు. బట్ ఎనీవే అయిపోయింది. ఆ తర్వాత ఇంకేముంది, మా తెలంగాణ మొత్తం కవర్ అయిపోయింది అనమాట. ఒక కరీంనగర్, ఒకరు కాదు, ఒకరు జయశంకర్. సో ఇంకా 12 అయింది, ఫెస్ట్ అయిపోయింది. ఇంకా మహా అంటే 1 week తర్వాత మా బీటెక్ అయిపోతుంది.
కానీ సీరియస్లీ చాలా 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 మెమరీస్ ఉన్నాయి అనమాట బీటెక్లో. 10 days లో అయిపోతుంది అంతే. 10 days 10 daysలో. Exactly 10 days. ఇప్పుడు ఈ కాలేజ్లో ఉన్నప్పుడు ఎంత పవర్ ఉందో నెక్స్ట్ ఆ స్టూడెంట్ లాగా రానికి రాదు. మహా అంటే ఏదో ఒక గెస్ట్ లాగా వచ్చి లేదా ఒక సర్టిఫికేట్ కోసం వచ్చి ఒక పరాయవాడు వచ్చి తీసుకుపోతే ఎట్లుంటుందో అన్నట్టు వస్తుందేమో మాకు అనిపిస్తుంది. వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఏంటంటే లాస్ట్ టైం మా సీనియర్స్ స్టేజ్ మీద ఎక్కి ఏదో ఎమోషనల్ అవుతుంటే నేను అనుకునేవాడి దానికి ఏడుస్తున్నది అది ఇది అని. బట్ ఆ సిచ్యువేషన్ వచ్చేంత వరకు మనకు కూడా తెలియదు. ఎందుకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి కానీ బయటికి అయితే రానియాలే. కంట్రోల్ చేసుకున్నాడు. సో మనం కొద్దిగా ఎమోషనల్ ఫీల్లో. సో ఏం చేస్తాం నార్మల్గా అయితే సిచ్యువేషన్ అయితే పని చేయి ఇక మై ఫైనల్లీ. సో నెక్స్ట్ వీడియోస్లో మనకి ఇంకా మన పిక్చర్ చేసిన డ్యాన్స్ అవన్నీ అప్లోడ్ చేస్తా. గాయ్స్ మా బీటెక్లో లాస్ట్ డే విష్ణువాడు విష్ణువాడు కారు వచ్చింది వ్యాగ్నర్ అండ్ ఇంక బిర్యానీ తినిపించిన లాస్ట్ డే గుర్తెచ్చుకోరే. ఈ అరవింద్ గారు వైట్ షర్ట్ షాద్నగర్ ఎమ్మెల్యే, షాద్నగర్ గుర్తుంది దానికి ఎమ్మెల్యే. అండ్ వీడు వచ్చేసి కార్తిక్ రాజ్ ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్. మనకి ఓన్ స్కూల్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేయండి. One last video from my hostel. This is the last video. One last time. Thank you so much for watching.